ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అధికారులకు అధికార పార్టీ నాయకులకు వరంగా మారింది. పంచాయతీ కార్యదర్శులకు కాసుల వర్షం కురిపిస్తోంది. లబ్దిదారుల ఎంపిక అంతా అవినీతి మయమైపోయింది. అధికారులు చేయి తడిపిన వారినే అర్హుల జాబితాలో చేర్చగా ఆర్థిక స్థోమత లేని వారు మాత్రం అనర్హులుగా మిగిలిపోతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఓ అధికారి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని నుండి డబ్బులు డిమాండ్ చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ అయింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో 157 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇండ్ల బిల్లుల మంజూరుకు గాను ఒక్కొక్కరి వద్ద 20,000 నుండి 30,000 రూపాయలు డిమాండ్ చేశారు పంచాయతీ కార్యదర్శి యంజమూరి వెంకయ్య. వసూలు చేసిన డబ్బును తనతో పాటు తనపై అధికారులతో కలిసి వాటాలు పంచుకుంటామని చెబుతూ లబ్దిదారులతో బేరసారాలాడారు. 5 లక్షల బిల్లు వస్తున్నప్పుడు 20,000 లంచం ఇవ్వకుంటే బిల్లులు ఆగిపోతాయంటూ బెదిరింపులకు దిగారు. పంచాయతీ కార్యదర్శి వెంకయ్య వసూళ్ల వ్యవహారం జిల్లా కలెక్టర్ దాకా వెళ్లడంతో లంచగొండి అధికారిపై వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో తిప్పర్తి, మామిడాల, ఖాజీరామారం, కేతపల్లి, ఎలాని గ్రామాల్లో ఇదే విధంగా అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చినా సార్ బ్యాంకింగ్ 2 ఫోటోలు కావాలన్నారు సార్. ఏదో ఏలుముద్ర మయా ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే 2 పాస్ ఫోటోలు తీసుకొని రా అన్న అంటే ఇంటికి వచ్చిన 2 పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ ఎన్నికి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ 2 పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు, ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో అదేలే కదా సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుల కొట్టినా ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంక్ లోనే ఉంచిన. సరే సార్. పని చేయి మరి. సార్ తీసుకొని రేపు వస్తావా? నేడింజలా సార్? నేడింజల వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నెడింజల్లో వచ్చి నెడింజల్ రాగా ఫోన్ చేయి. వస్తావా? నెడింజల్ అయితే వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అయింది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేను ఇన్నే ఉన్నా, జాన్పాలు ఇంకా పోలేదు, పోదామని బయటకు వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. ఓకే సార్. సార్ వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు కులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పినా. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండం. సరే సార్, ఇప్పుడు ఒక 10, తర్వాత ఒక 5 సార్. సరే సార్. సరే సార్, వస్తా సార్. సార్ నమస్తే సార్. సార్ రేపు వస్తురా? లేట్ వస్తురా సార్? అదే అమౌంట్ అన్నారు కదా సార్. ఈ నెంబర్కి ఫోన్ పే ఉందా? సరే మీరు వేరే నెంబర్ ఇవ్వండి, నేను వచ్చినాక నేను డ్యూటీకి పోతున్నావు. మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే నేను వస్తాను, లేదంటే ఫోన్ పే కొట్టేస్తాను సార్. ఎంత కొట్టాను సార్? కానీ సార్ కొంచెం చూసి తీసుకోండి సార్. మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు, ఇది అందరం కలిపి ఇక వాళ్ళు అడగలేరు కాబట్టి సరే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. అన్ని కలిపి 5 లక్షలకు 2%. సర్లే, మీరు కూడా కష్టపడుతున్నారు సార్. అంటే ఎంత చెప్తారు సార్? 20 ఒక్కసారి అదేలే. మళ్ళీ ఇంకొక ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఏ గారు ఏం చెప్తారు సార్? ఆయన మొత్తం చేసింది మీరేగా? ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రెహనా, వైశాలి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం
అధికారులకు, అధికార పార్టీ కార్యకర్తలకు వరంగా మారిందనే ప్రచారం సాగుతుంది, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా కూడా సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం జాన్పాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు నుంచి డబ్బులు ఇస్తేనే బిల్లులు వస్తాయంటూ కూడా డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఆడియో ఏదైతే ఉందో అది వైరల్ కావడం, సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యను జిల్లా పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను కూడా మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనే అందులో కమిటీలో నియమించడం జరిగింది. దీంతో అర్హులైన లబ్ధిదారులను కాదని ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు సంబంధించి అనుకూలంగా ఉండేవారు కావచ్చు, డబ్బులు ఇచ్చే వారికే అసలైన లబ్ధిదారులను వదిలేసి డబ్బులు ఇచ్చిన వారికే లబ్ధిదారుగా ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 80 గ్రామాలకు పైగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో రీసెంట్ గా ఈ ఆడియో ఏదైతే పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుని 20,000 రూపాయలు లంచం అంటే డిమాండ్ చేయడాన్ని ఆడియో ఏదైతే ఉందో అది బయటికి రావడంతో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన వేటు వేయడం జరిగింది. అయితే మిగతా గ్రామాలకు సంబంధించి కూడా ఇదే వ్యవహారం నడుస్తుందంటూ కూడా ప్రచారం సాగుతుంది. ఆ ఆడియోలో కూడా ఆ పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారుతో చెప్తున్న విషయం కూడా చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు హౌసింగ్ ఏఈ కావచ్చు, డిఈ పై అధికారులకు కూడా వాటాలు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అదే గ్రామానికి సంబంధించినటువంటి అధికార పార్టీ ముఖ్య నాయకునికి కూడా ఇందులో నుంచే వాటా ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అవినీతిమయంగా మారిందనేది కూడా అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పినప్పటికీ దీంతో పాటు ఆ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తర్వాత కూడా ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే విడతల వారీగా 5 లక్షల రూపాయలు అనేది వారికి బిల్లు రావడం జరుగుతుంది. మొదటగా 1 లక్ష రూపాయల తర్వాత ఇలా 2 లక్షలు, ఇలా 5 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంటుంది. అయితే ఈ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వారంతా కూడా ఇదే అదనంగా కూడా ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 20 నుంచి 150 ఇళ్ల వరకు కూడా ఏదైతే మంజూరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి ఇదే అవకాశంగా కూడా వాళ్ళు లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ వసూలు చేస్తుండటంతో అసలైన లబ్ధిదారులు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను రాకుండా కూడా ఈ ఎవరైతే ఈ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఇతర ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన సభ్యులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శుల వ్యవహారం అంతా కూడా కొంత ఆరోపణమయంగా, అవినీతిమయంగా మారడంతో జిల్లా స్థాయిలో అధికారులు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా కొంత భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం లేనటువంటి ఈ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి టీఎస్ఆర్ ఏదైతే డైలీ శానిటేషన్ సెల్ఫీకి సంబంధించి కూడా ఫేక్ సెల్ఫీలను పెడుతూ విధులకు హాజరు కాకుండా కూడా ఉండడంతో వారిపైన విచారణ సాగుతున్న నేపథ్యం ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 200 మంది ఈ ఫేక్ సెల్ఫీలను వేసి విధులకు హాజరవుతున్నట్టుగా కూడా విచారణలో కొంతమంది ఇలాంటి పాల్పడుతున్న విషయాన్ని కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఇందులో ఒక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 40 మంది కార్యదర్శులపై చర్యలు తీసుకున్నారు. కానీ మిగతా సూర్యాపేట కావచ్చు, నల్గొండ జిల్లాలకు సంబంధించి మాత్రం దాదాపుగా 150 మంది వరకు ఈ ఫేక్ సెల్ఫీలకు సంబంధించి పాల్పడ్డట్టుగా కూడా తేలినా కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వారిపైన చర్యలు తీసుకుంటే వారు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తాము అంటూ కూడా బెదిరింపు ధోరణికి పాల్పడుతుండటంతో అధికారులు కూడా, పై అధికారులు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలంటే జంకుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పైన కూడా అవినీతి మయానికి పాల్పడుతుండటంతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. విచారణ చేసి
అవినీతికి పాల్పడుతున్నటువంటి పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. దీంతో పాటు అసలైన లబ్ధిదారులను కాకుండా డబ్బులు ఎవరిస్తే వారిని ఎంపిక చేసిన దానిపైన కూడా విచారణ చేయాలనేది కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఇటు తిప్పర్తి మండలానికి సంబంధించి తిప్పర్తి మండలంలో కావచ్చు, మామిడాల, ఇటు నిర్మనూరు, కేతపల్లి, రామన్నపేట, పెన్పాడ్ ఈ మండలాలకు సంబంధించి భారీగా అవినీతికి పాల్పడుతున్నట్టుగా పంచాయతీ కార్యదర్శులపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన విచారణ చేపట్టాలని కూడా అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉన్నది. కానీ సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఈ రోజు జాన్పాడ్ పంచాయతీ కార్యదర్శి ఆడియో వైరల్ కావడం పట్లనే ఆయన ఒక్కనిపైనే మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మిగతా గ్రామాలకు సంబంధించి కూడా ఈ వ్యవహారం అంతా అవినీతి వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే లంచం ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇస్తున్నారు కాబట్టి వారిపైన పంచాయతీ కార్యదర్శులపైన పూర్తి స్థాయి విచారణ చేయాలనేది మాత్రం లబ్ధిదారులు కోరుతున్నారు. దీంతో పాటు అసలైన లబ్ధిదారులకు ఇంటిని నిర్మాణానికి ఎంపిక చేయాల్సి ఉన్నా కూడా డబ్బులు తీసుకొని అనర్హులకు కూడా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు చేస్తున్నారనే దానిపైన కూడా విచారణ చేయాలనేది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దీనిపైన ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి, నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రం డిమాండ్ ఇస్తుంది. మొత్తానికైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి పాలకవీడు మండలం జాన్పాడ్ సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యన్ మాత్రం జిల్లా పంచాయతీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరికొన్ని గ్రామాలకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణ కూడా ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి కూడా విచారణ చేయాలనేది మాత్రం డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కూడా కొంత ఆసక్తి రేపుతున్నది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం గతంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మాదిరినే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం పథకం కూడా మళ్లీ అదే స్థాయిలో అవినీతికి తెరలేపారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం యాప్ పెట్టినప్పటికీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఏదైతే డిపిఆర్ ద్వారా చేయాల్సి ఉన్నా కూడా అందులో కూడా అవినీతికి పాల్పడడం, డబ్బులు ఇస్తేనే బిల్లులు ఇస్తామని చెప్పి అధికారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ఆడియోలో చూస్తే మాత్రం ఆ లబ్ధిదారుని పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా డైరెక్ట్ గానే డబ్బులు అడుగుతున్న సిచ్యువేషన్ లో ఆయన ఉండడం, దీనిపైన వెంటనే అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మిగతా ఇలాంటి ఆడియోలు లేకుండా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి కార్యదర్శులు కావచ్చు, ఇతర అధికారులు పై అధికారులకు సంబంధించి కానీ ఇతర నాయకులకు సంబంధించి కానీ చర్యలు తీసుకోవాలనేది మాత్రం డిమాండ్ అయితే వినిపిస్తుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.